హలో వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. ఈ మధ్య అందంగా ఉండడం, అందంగా కనిపించడం ఒక పెద్ద స్ట్రెస్ అయిపోయింది. మన స్కిన్ కేర్ ఎలా ఫాలో అవ్వాలి, అసలు సన్ స్క్రీన్ వాడాలా లేదా, అమ్మో నాకు డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి, దీన్ని ఎలా తొలగించుకోవాలి, నిద్రపోతున్నా అయినా డార్క్ సర్కిల్స్ తగ్గట్లేదు, సరే లేజర్ ట్రీట్మెంట్కి వెళ్దాం. సో రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి మనకి స్కిన్ కి సంబంధించి. ఈరోజు మనతో పాటు డెర్మటాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రశాంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకున్న బోలెడని డౌట్స్ ని తీర్చేసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఈ మధ్య నిజంగా నేను ఇందాక చెప్పినట్టుగా బ్యూటిఫుల్ గా కనిపించడం, అందంగా కనిపించడం, స్కిన్ బాగా ఉండడం అనేది చాలా ఒక స్ట్రెస్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి. ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం, చూడడం, ఏది బాగా వర్కౌట్ అవుతుంది అని దాన్ని ఫాలో అవ్వడం, అండ్ చాలా రివర్స్ లో కూడా బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి చాలా వరకు. ఈ మధ్య ఏంటంటే మనం చాలా గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తూ ఉంటున్నాం, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్. సో ఇలానే అయిపోతుంది. చాలా మంది రేడియేషన్ స్కిన్ ఎఫెక్ట్ చేస్తుంది అంటారు. ఎంత వరకు మనం వాడే ఈ గ్యాడ్జెట్స్ మన స్కిన్ ని ఎఫెక్ట్ చేస్తాయంటారు? సో మనం వాడే గ్యాడ్జెట్స్ అనేది స్కిన్ పైన చాలా ఎఫెక్ట్ ఉంటాయి. ఎస్పెషల్ మొబైల్ కానీ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్ కానీ, దాని నుంచి వచ్చే బ్లూ లైట్ అనేది మనకి ఏజింగ్ సిమ్టమ్స్ త్వరగా వచ్చేటట్టు, ఆర్ పిగ్మెంటేషన్ అంటాం, డార్క్ స్పాట్స్ కానీ హైపర్ పిగ్మెంటేషన్ కానీ వచ్చేటట్టు కూడా చేస్తాయి ఈ గ్యాడ్జెట్స్ అనేది ఎస్పెషల్గా. అండ్ గ్యాడ్జెట్స్ వాడటంలో కూడా మనకి నిద్ర స్లీప్ తక్కువయ్యే గ్యాడ్జెట్స్ వాడటం వల్ల కూడా స్లీప్ తక్కువయ్యి ఫర్దర్గా మనకి నార్మల్గా బాడీ ఫంక్షనింగ్ డీరేల్ అయ్యి పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఏజింగ్ ఫీచర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ ఎఫెక్ట్స్ బోత్ ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి గ్యాడ్జెట్స్ వాడటం వల్ల. మనం వాడే ఈ మొబైల్ ఫోన్స్ వల్ల ఇంత ఎఫెక్ట్ ఉంటుందా? దీన్ని ఎలా తగ్గించుకోవడం, అంటే మనం ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవచ్చు? ఎస్పెషల్ గా ఎక్కువ సిస్టమ్ పైన ఉండేవాళ్ళు, ఎడిటర్స్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, వీళ్ళు సన్ స్క్రీన్ లాంటివి వాడాలి. వాటిలో బ్లూ లైట్ ఫిల్టర్ ఉన్నవి చూసుకొని వాడితే కనుక ఆ గ్యాడ్జెట్స్ రేస్ ఎఫెక్ట్ మన మీద చాలా వరకు రెడ్యూస్ చేయొచ్చు. ఆర్ బ్లూ లైట్ ఫిల్టర్ స్క్రీన్స్ వస్తాయి. అండ్ ఎవరైతే రాత్రి గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడతారో వాళ్ళ స్లీప్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు అట్లీస్ట్ 1 hour 1.5 hour బిఫోర్ స్లీప్ గ్యాడ్జెట్స్ ఆపేయటం ఆర్ పక్కన పెట్టడం అనేది బెస్ట్. ఓకే. సో చాలా మంది అంటూ ఉంటారు, డార్క్ సర్కిల్స్ ఎందుకు వచ్చాయంటే నువ్వు సరిగ్గా నిద్రపోవట్లేదు, అందుకే నీకు డార్క్ సర్కిల్స్ వచ్చాయి, పడుకో సరిపోతుంది అని అంటారు. నిజంగానే డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు పడుకుంటే సరిపోతుందా, లేదా డార్క్ సర్కిల్స్ కి వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయా? సో డార్క్ సర్కిల్స్ కి వన్ ఆఫ్ ది రీజన్స్ అనేది స్ట్రెస్. తక్కువ నిద్ర కూడా స్ట్రెస్ కి ఒక కారణం. తక్కువ నిద్రపోవటం కూడా స్ట్రెస్. సో అదర్ రీజన్స్ ఏంటంటే థిన్నింగ్ అంటాం. థిన్నింగ్ అంటే కొంతమంది స్కిన్ చాలా థిన్ ఉంటుంది, దానివల్ల కూడా ఆ వాస్కులేచర్ వల్ల కూడా డార్క్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ మన ఇంతమంది మాట్లాడినట్టు గ్యాడ్జెట్స్ యూజ్ వల్ల కూడా అండర్ ఐ కానీ ఐ చుట్టూతా డార్క్నెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, కొన్ని రకాల విటమిన్ లోపాలు, హిమోగ్లోబిన్ లోపాల వల్ల కూడా డార్క్నెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో డార్క్ సర్కిల్స్ ని ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు, అంటే నార్మల్ గా ఎలా అవ్వగలుగుతారు? సో నార్మల్ గా అనేది మనం ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద రీజన్. ఇది ఎందువల్ల వస్తుంది, విటమిన్ లోపాలు ఉన్నాయా, ఆర్ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయా, ఆర్ గ్యాడ్జెట్స్ యూజ్కి ఏమన్నా కాషియస్గా కేర్ ఏమి తీసుకుంటున్నారా గ్యాడ్జెట్స్ వాడుతున్నప్పుడు. సో ఇవి ఐడెంటిఫై చేయాలి. కొంతమందిలో యూజువల్గా 3-4 రీజన్స్ కూడా ఉండొచ్చు. విటమిన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు, గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడచ్చు. సో అలాంటి వాళ్ళు విటమిన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేసుకుంటూ మనం గ్యాడ్జెట్స్ వాడుతున్నప్పుడు సన్ స్క్రీన్ వాడటము, సరైన మాయిశ్చరైజర్ వాడటము, వీటి వల్ల కూడా అవాయిడ్ చేయొచ్చు. ఆర్ విటమిన్ కే కంటైనింగ్ క్రీమ్స్ ఉన్నాయి. సో ఆ విటమిన్ కే కంటైనింగ్ క్రీమ్స్, అండర్ ఐ క్రీమ్స్ వాడినా సరే పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. కానీ ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద రీజన్. రీజన్ ఐడెంటిఫై చేసి క్రీమ్స్ వాడాలి, కానీ రీజన్ తెలియకుండా క్రీమ్స్ వాడినా ఎఫెక్ట్ ఉండదు. సో డెర్మటాలజిస్ట్ ని సజెస్ట్ చేసి అడిగితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మెడికల్ గ్రేడ్ క్రీమ్స్ అనేవి మనం ఓటీసీ అంటాం, ఓవర్ ద కౌంటర్ ప్రొడక్ట్స్ కన్నా ఆల్వేస్ బెటర్. ఓకే. సో మెడికల్ గ్రేడ్ డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేసి ఫస్ట్ రీజన్ ఐడెంటిఫై చేసుకొని ఫర్దర్ గా క్రీమ్స్ వాడితే మనం ఆ పిగ్మెంటేషన్ ని చాలా వరకు తగ్గించవచ్చు. ఓకే. ఇందాక మీరు చెప్పినట్టుగా సన్ స్క్రీన్ నిజంగానే చాలా అవసరం అంటూ ఉంటారు. ఎంతవరకు అవసరం అంటే ఇంకా ఇప్పటికి కూడా చాలా మంది సన్ స్క్రీన్ అనేది వాడరు. టు బి ఫ్రాంక్, నేను కూడా సన్ స్క్రీన్ ఇప్పటిదాకా వాడలేదు. సో దాని గురించి ఏం చెప్తారు? ఇస్ ఇట్ నెసెసరీ టు యూజ్ సన్ స్క్రీన్? సో ఎస్పెషల్ గా మీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు ఫోకస్ లైట్ మీద మీరు యాంకరింగ్ చేస్తారు, లైట్స్ తో ఉంటారు ఫోకస్ లైట్ మీద. సో అవి మీకు డ్యామేజ్ చేయొచ్చు మీ స్కిన్ కి. ఓకే. సో అవి డ్యామేజ్ అనేది మీరు వెంటనే స్టార్ట్ చేసినప్పుడు మీ ప్రొఫెషన్ వెంటనే ఉండకపోవచ్చు. అది కొంతమందిలో 6 months తర్వాత ప్రాబ్లం రావచ్చు, 1 year తర్వాత ప్రాబ్లం రావచ్చు. కానీ కంపల్సరీ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మీ డ్యామేజ్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. మన వాళ్ళు అంటారు కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి. ఫస్ట్ ప్రివెన్షన్ ఒకటి. ఇంకోటి
ప్రొఫెషన్ ఏంటది అనేది మార్కెటింగ్ ఇండివిజువల్స్ ఆర్ దోస్ పీపుల్ సిస్టమ్ వర్క్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కంపల్సరీ సన్ స్క్రీన్ వాడాల్సిందే. ఓకే. చాలా మంది అనుకునేది ఏంటంటే ఇంట్లో ఉంటే సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సన్ స్క్రీన్ అంటే ఎండలో ఉంటేనే వాడాలి, అది మిస్నామర్. ఎండలోనే ఉంటే వాడాలనేది. ఈ గ్యాడ్జెట్స్ ఎవరైతే వాడుతున్నారో కంటిన్యూస్ గా వాడు కూడా సన్ స్క్రీన్ వాడే అవసరం అయితే వాళ్ళలో కూడా ఉంటుంది. ఓకే. సో సన్ స్క్రీన్ వాడాలి అంటున్నారు, ఎంత SPF ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయాలి? సో SPF అనేది యూజువల్ గా 50 అబోవ్ ఈజ్ బెటర్, ఎనీథింగ్ అబోవ్ 50 SPF అనేది బెటర్. సో కాకపోతే అగైన్ మెడికల్ గ్రేడ్ సన్ స్క్రీన్స్ కొంచెం మంచిగా ఉన్నది చూసుకొని వాడుకుంటే ఇట్ విల్ బి బెటర్. సన్ స్క్రీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ స్కిన్ కేర్ రిజిమ్. ఫస్ట్ చాలా మంది క్వశ్చన్ కూడా అడుగుతుంటారు, సార్ ఇప్పుడు సన్ స్క్రీన్ వాడాను కొన్ని రోజుల తర్వాత ఇంకా స్కిన్ బెటర్ అవుతుందా సన్ స్క్రీన్ ఆపేసినా, లేకపోతే స్కిన్ డిగ్రేడ్ అవుతుందా సన్ స్క్రీన్ ఆపేస్తే? మీరు సన్ స్క్రీన్ ఆపడం వల్ల స్కిన్ డిగ్రేడ్ అవ్వట్లేదు, మీకు బయట పొల్యూషన్, ఈ అల్ట్రావైలెట్ రేస్ ఆర్ మీ గ్యాడ్జెట్స్ నుంచి వచ్చే బ్లూ లైట్, ఈ ఎఫెక్ట్ అయితే మీ మీద ఎప్పుడూ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడూ మీ స్కిన్ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉండాలి. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నమాట, సన్ స్క్రీన్ కంపల్సరీ యూజ్ చేస్తూనే ఉండాలి. డిపెండ్స్ ఆన్ ప్రొఫెషన్. అగైన్ చెప్తున్నాం కదా, గ్యాడ్జెట్స్ వాడకుండా అవుట్ సైడ్ వెళ్ళకుండా ఎవరు అయితే లేరు. సో దే హ్యావ్ టు యూజ్ రెగ్యులర్. ఒకవేళ సన్ స్క్రీన్ ఇప్పటిదాకా యూజ్ చేయకుండా ఒకవేళ మన ఇంటర్వ్యూ చూసి కనుక యూజ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి స్కిన్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పుడు నా స్కిన్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఓకే, డ్యామేజ్ రిపేర్ చేయగలుగుతుందా లేదా ఇక మీద రిపేర్ చేయకుండా ఆపగలుగుతుందా? సన్ స్క్రీన్ అనేది ఇస్ ఎ ప్రివెంటివ్ థింగ్. సో డ్యామేజ్ అయిందని రిపేర్ చేయదు కానీ ఫర్దర్ గా డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ డ్యామేజ్ రివర్స్ చేసుకోవడానికి వాళ్ళ కండిషన్ ని బట్టి మనం కొన్ని క్రీమ్స్ వాడితే రివర్స్ కూడా అవుతుంది. కొంతమంది పీపుల్ లో డ్యామేజ్ ఎక్కువ ఉన్నా ఆర్ డ్యామేజ్ లాంగ్ లాస్టింగ్ ఉన్నా మనం లేజర్స్ కూడా చేయాల్సి రావచ్చు. ఓకే. సో సన్ స్క్రీన్స్ యూజ్ చేయాలి అని అంటున్నారు. సో వాట్ ఈస్ ద బెస్ట్ సన్ స్క్రీన్ దట్ యూ సజెస్ట్ టు పీపుల్? అంటే ఎలాంటి సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి? చాలా వచ్చేసాయి ఇప్పుడు, బ్రాండ్స్ చాలా వచ్చేసాయి. సో ఏది కరెక్ట్ ఏది కాదనేది తెలియదు, యూజ్ అయితే చేస్తున్నారు చాలా మంది. సో ఎలాంటి సన్ స్క్రీన్స్ యూజ్ చేయాలంటారు ముఖ్యంగా? సో యూజువల్లీ యాజ్ ఎ డర్మటాలజిస్ట్ మేము OTC బ్రాండ్స్ అయితే, ఓవర్ ద కౌంటర్ బ్రాండ్స్ అయితే రికమెండ్ చేయము. అండ్ సన్ స్క్రీన్ బేస్ కూడా ఎట్లా ఉంటుంది, కొంతమంది డ్రై స్కిన్ ఉంటుంది, ఎలర్జీ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళలో కొంచెం ఆయిల్ ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. అండ్ కొంతమందికి ఆయిలీ ఉంటుంది, వాళ్ళలో మరీ ఆయిల్నెస్ ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేస్తే కనుక వాళ్ళు రిపీట్ అప్లై చేసుకోలేరు, జిడ్డుగా ఉంటుందని చాలా మంది కంప్లైంట్ చేస్తారు. ఒకప్పుడు సన్ స్క్రీన్స్ అట్లా ఉండేవి, ఇప్పుడు సన్ స్క్రీన్స్ లో టైప్స్ వచ్చినాయి, మ్యాట్ ఫినిష్ వచ్చినాయి, కొంచెం ఫౌండేషన్ ఎఫెక్ట్ ఇచ్చే వస్తున్నాయి సన్ స్క్రీన్స్. సో వాళ్ళ స్కిన్ బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి సన్ స్క్రీన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ ఎవరైతే 16 years తక్కువ ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ సన్ స్క్రీన్ ఇస్తాం. ఫిజికల్ సన్ స్క్రీన్స్ అంటే జింక్ ఆక్సైడ్ బేస్డ్ కానీ టైటానియం ఆక్సైడ్ ఉన్న సన్ స్క్రీన్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే 16 years అబోవ్ ఉన్నారు వీళ్ళలో అనేది సన్ స్క్రీన్స్ హైబ్రిడ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. సో వాటిలో ఫిజికల్ కాంపోనెంట్ ఉంటుంది, మిగతా కాంపోనెంట్స్ కూడా ఉంటాయి, అడ్వాన్స్డ్ కాంపోనెంట్స్. కానీ ఎవరైతే ప్రెగ్నెంట్ అండ్ చిల్డ్రన్ లో మాత్రం యూజువల్లీ వి గివ్ ఫిజికల్ సన్ స్క్రీన్స్. ఓకే. సో చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నటం బొటాక్స్ అనేది. సో ఏంటి బొటాక్స్, అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇందులో? సో బోటాక్స్ అనేది మనం యూజువల్ గా ఇచ్చేది డైనమిక్ లైన్స్ అంటాం. అంటే మనం ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా ఇస్తున్నప్పుడు వ్రింకిల్స్ ముట్టలు కనపడటం, ఇలా క్రోస్ ఫీట్ అంటాం కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఫోర్ హెడ్ మీద కూడా లైన్స్ పడచ్చు, కొంతమంది స్మోకర్స్ లైన్స్ ఉంటాయి అరౌండ్ మౌత్. సో ఇలాంటి వాటికన్నిటికి మనము బోటాక్స్ అనేది వాడతాం. బోటాక్స్ అంటే వాడటం వల్ల ఏజింగ్ సింటమ్స్ అంటే వ్రింకిల్స్ లాంటివి తక్కువ అవుతాయి అండ్ దానివల్ల గ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బోటాక్స్ వాడతాం. ఓకే. చాలా మందిని చూస్తూ ఉంటాం, వాళ్ళ ఏజ్ 20 అయితే 30 లాగా అనిపిస్తూ ఉంటారు. లైక్ చాలా ఏజింగ్ వచ్చేస్తుంది చాలా త్వరగా, వృద్ధాప్యం వచ్చేస్తుందని చెప్పొచ్చు. దానితో పాటు అసలు దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు? మనం మన బాడీలో అని మన ఫేస్ ఏజ్డ్ గా కనిపించకుండా ఉండడానికి మనం ఎలాంటి స్టెప్స్ ని ఫాలో అవ్వచ్చు? ఈ బొటాక్స్ అనేది ఒక ట్రీట్మెంట్ అంటారు దీనికి? ఫస్ట్ ఏజింగ్ అనేది దానికి రీజన్ ఏంటది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఏజింగ్ రీజన్స్ ఏంటది? ఫస్ట్ ఎక్స్టర్నల్ కేర్ లేకపోవటం ఆర్ ఇంటర్నల్ కేర్. ఎక్స్టర్నల్ కేర్ అంటే ఏంటది? మనం రాసుకునే క్రీమ్స్ కానీ మాయిశ్చరైజర్ ఆర్ సన్ స్క్రీన్ వాడకుండా సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, గ్యాడ్జెట్స్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, ఆర్ ఫోకస్ లైట్లు ఎక్కువ ఉన్నాయి, ఏజింగ్ సింప్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎర్లీగా. ఆర్ సరైన డైట్ లేదు, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు అండ్ ఫ్రూట్స్ తీసుకోవట్లేదు, ప్రాపర్గా హైడ్రేషన్ లేదు, వాటర్ తాగటం లాంటివి, దానివల్ల కూడా ఏజింగ్ వచ్చే ఛాన్స్ ఉంది ఎర్లీగా. ఓకే. సో ఇవి రీజన్స్ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి బోటాక్స్ అనేది ఒకటే మార్గం కాదు. కొంతమంది స్టాటిక్ లైన్స్ ఉంటాయి. స్టాటిక్ లైన్స్ అంటే ఎక్స్ప్రెషన్స్ ఏముండవు, 20-25 years ఉంటాయి కానీ ఫోర్ హెడ్ మీద లైన్స్ వచ్చేస్తాయి. సో అది స్టాటిక్ లైన్స్ అంటారు, ఎక్స్ప్రెషన్తో సంబంధం లేదు.
వాళ్ళు నార్మల్ ఫేస్ పెట్టినా ఆ లైన్స్ అనేవి కనపడతాయి. వాళ్ళల్లో బోటాక్స్ అనేది పనిచేయదు. వాళ్ళల్లో లేజర్స్ కానీ ఫేస్ పిఆర్పి అంటాం, ఫేస్ కూడా పిఆర్పి విత్ లేజర్స్ అంటాం, అవి చేయాల్సి వస్తుంది. సో అది కూడా ఏజింగ్ సిమ్టమ్స్. కానీ ఏజింగ్ సిమ్టమ్స్ లో కూడా కొన్నిటికే మనం బోటాక్స్ ఉపయోగించగలుగుతాం, కొన్నిటికి ఉపయోగించాం. ఓకే. సో స్కిన్ టైట్నింగ్ అంటూ ఉంటారు, దానికి ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు? సో అగైన్ స్కిన్ టైటనింగ్ అనేది మనం మైక్రోనీడియల్ ఆర్ఎఫ్ అనేది ఉంటుంది, ఆర్ కొన్ని రకాల పీల్స్ ఉంటాయి అండ్ లేజర్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా స్కిన్ ని రిజ్యూనేట్ చేయొచ్చు అండ్ స్కిన్ ఏజింగ్ కూడా తగ్గించవచ్చు. ఓకే. సో ఈ మధ్య కాలంలో కూడా లేజర్ ట్రీట్మెంట్స్ చాలా ఎక్కువైపోయాయి. స్కిన్ కి, హెయిర్ కి, దేర్ ఆర్ మెనీ లేజర్ ట్రీట్మెంట్స్. సో అవి ఎంత వరకు సేఫ్ గా ఉంటాయి? నిజంగానే పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అని అంటూ ఉంటారు, అన్వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేస్తాం లేజర్ ట్రీట్మెంట్ అంటారు. ఇది ఎంత కాలం టైం పడుతుంది పర్మనెంట్ గా రాకుండా ఉండడానికి? అసలు ఈ ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది? యూజువల్ గా నార్మల్ ఎవరిలో అయితే పీసీఓడి ఇష్యూస్ లేవు, నార్మల్ ఫిమేల్ గానీ మేల్ లో గానీ అట్లీస్ట్ 8 to 10 సెషన్స్ పడతాయి హెయిర్ రిడక్షన్ కి. 8 to 10 సెషన్స్ చేసిన తర్వాత హెయిర్ అనేది చాలా మైల్డ్ గా ఉంటే ఉండొచ్చు, చాలా చాలా లైట్ గా చిన్నగా ఉండొచ్చు. చాలా వరకు హెయిర్ రిడక్షన్ అనేది జరిగిపోతుంది. అండ్ ఎవరిలో అయితే ఈ హార్మోనల్ ఇష్యూస్ మళ్ళీ రావో ఆ రిజల్ట్ అనేది అట్లా ఉంటుంది. కానీ ఫిమేల్స్ లో ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం హెయిర్ గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ తర్వాత కానీ హార్మోన్ ఫ్లక్చువేషన్ వల్ల కానీ కొంచెం వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కానీ బేస్ లైన్ నుంచి ఎప్పటి నుంచి అయితే చేయించుకుంటున్నారో ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశారో ఆ లెవెల్లో అయితే ఉండదు హెయిర్ ఎప్పటికీ. ఓకే. సో కొంతమంది క్యాన్సర్ కూడా వస్తుంది అని అంటూ ఉంటారు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే. లేజర్ అనేది టెక్నాలజీ. స్కిన్ లేజర్స్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది అనేది ఎక్కడ ఎవిడెన్స్ అనేది ప్రూఫ్ అనేది లేదు, అలా కాజ్ చేస్తున్నది కూడా లేదు. అలా అనుకుంటే చాలా మంది డర్మటాలజిస్టులు క్యాన్సర్ వచ్చి ఉండాలి. రీజన్ ఏంటంటే పేషెంట్ అనేది ప్రొసీజర్కి 1 monthకి ఒకసారి 21 daysకి ఒకసారి వస్తారు. కానీ డర్మటాలజిస్టులు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక 10-15 లేజర్ సెషన్స్ చేస్తారు. సో అవన్నీ అపోహలే అంటారా? లేజర్ అనే టెక్నాలజీ. సపోజ్ మెటల్ కట్టింగ్ లేజర్స్ ఉన్నాయనుకోండి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. మెటల్ లేజర్ అనే టెక్నాలజీ, కానీ అది మనం దానిలో డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉంటాయి అండ్ దాని డిఫరెంట్ యూజెస్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు కొంచెం తొందరగా రిజల్ట్స్ రావాలి మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అన్నప్పుడు వాట్ వుడ్ బి ద బెస్ట్ ట్రీట్మెంట్ యూ సజెస్ట్? ట్రీట్మెంట్ అనేది ఇండివిజువల్ బట్టి ఉంటుంది, వాళ్ళ స్కిన్ ని బట్టి ఆర్ వాళ్ళ ప్రొఫెషన్ ని బట్టి. సమ్ టైమ్స్ ఎక్కువ మార్కెటింగ్ ఇండివిజువల్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు సన్లోనే ఉంటారు, వాళ్ళకి అబ్లేటివ్ లేజర్స్ లాంటివి ఫస్ట్ డర్మటాలజిస్టులు ప్రిఫర్ చేయం. రీజన్ బీయింగ్ ఏంటంటే సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ వాళ్ళ ప్రొఫెషన్ ని బట్టి వాళ్ళ ఉన్న ప్రాబ్లం బట్టి లేజర్స్ అనేది డిసైడ్ చేస్తాం. అండ్ వాళ్ళ కన్సర్న్ ని బట్టి, సపోజ్ పిగ్మెంటేషన్ ఉన్నది, డార్క్ స్పాట్స్ ఉన్నాయి, క్యూ స్విచ్ లేజర్ అంటాం, దట్ విల్ బి ఫైన్, క్యూ స్విచ్ లేజర్ చేస్తాం. ఆర్ మెలాస్మా ఉంది, ఒక పీల్, కెమికల్ పీల్ లాంటిది చేస్తాం. ఆర్ ఇంకొక యాక్నీ స్కార్స్ ఉన్నాయి, యాక్నీ స్కార్స్ ఉంటే మైక్రోనీడ్లింగ్ ఆర్ఎఫ్ ఆర్ ఫ్రాక్షన్ CO2 అనేది ట్రీట్మెంట్ చేస్తారు. సార్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఫాలో అవ్వాలి? ఇది పెద్ద హెడ్ఏక్ లా తయారైంది ఇప్పుడు. చాలా మంది స్కిన్ బాగుండాలి అని అనుకుంటారు కానీ ప్రాపర్ స్కిన్ కేర్ ని ఫాలో అవ్వరు. బేసిక్ స్కిన్ కేర్ ని ఫాలో అవ్వాలంటే ఎలాంటి స్టెప్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి? బేసిక్ స్కిన్ కేర్ అంటే ఒక సన్ స్క్రీన్, ఒక నైస్ మాయిశ్చరైజర్ ఉన్నది ఎనఫ్, ఆర్ మైల్డ్ క్లీన్జర్ ఫేస్ కి. మైల్డ్ క్లీన్జర్ అని ఫేస్ వాష్ అంటాం, క్లీన్జర్ అన్న ఆల్మోస్ట్ దే ఆర్ సిమిలర్ టర్మ్స్. క్లీన్జర్ ఇస్ లిటిల్ మైల్డర్ వర్షన్ అంతే. సో మైల్డ్ క్లీన్జర్ ఒకటి వాడుకోవాలి. ఆ మైల్డ్ క్లీన్జర్ కూడా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి. సో ఇవి ఫాలో అవ్వాలి. అండ్ చాలా మంది ఏంటంటే వాళ్ళ మంచిగా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఏవేవో వాడేసి దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నారు. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ సీరమ్స్ వాడతారు, సాలిసిలిక్ యాసిడ్ బేసిక్ సీరమ్స్ వాడతారు, లేకపోతే యాక్టివ్స్ వాడతారు. అందరిలోనూ ఇవి ఎట్లా రాసుకోవాలో తెలియదు అని, అందరిలోనూ సూటబుల్ అనేది కూడా తెలియదు వాళ్ళకి. చాలా మంది డైరెక్ట్ కెమికల్స్ ని యూజ్ చేస్తున్నారు. అదే. సో అవి ఎంతవరకు కరెక్ట్? అంటే గూగుల్లో సెర్చ్ చేయడమో లేదా ఎవరైనా ఫాల్స్ సజెషన్స్ చేయడం వల్ల ఇలా చేయడం స్కిన్ వల్ల ఎంత డ్యామేజ్ అవ్వగలుగుతుంది? సో కొన్నిసార్లు ఏమైతుందంటే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ కూడా వెళ్ళొచ్చు. చాలా మంది స్టెరాయిడ్ క్రీమ్స్ ఎట్లా పడితే అట్లా వాడటం, ఆర్ ఎవరో రికమెండ్ చేశారని మన ఒక తెలిసిన పేషెంట్ వచ్చారో ఆవిడ ఏదో బ్యూటీ పార్లర్లో ఏదో క్రీమ్ వాళ్ళు రికమెండ్ చేశారని వాడారనమాట. దానిలో స్టెరాయిడ్ ఒకటి, ట్రిటినాయిన్ ఒకటి ఉంది. సో అది వాడటం వల్ల ఆమె స్కిన్ కూడా డ్యామేజ్ అయింది. అండర్ ఐకి పెట్టినా సరే ఆమె పడుకున్నప్పుడు స్ప్రెడ్ అయ్యి మిగతా ఫేస్ కూడా ఎఫెక్ట్ చేసింది. సో దాన్ని టోటల్ స్టెరాయిడ్ డ్యామేజ్ ఫేస్ అంటాం, TSDF అని. ఆ స్టేజ్ వరకు వెళ్ళింది. ఓకే. సో బేసిక్ గా చాలా మంది ఇప్పుడు మేకప్ యూజ్ చేస్తూ ఉంటారు, లైక్ యాక్టర్స్ కానివ్వండి. ఈ మధ్య మోస్ట్లీ పీపుల్ ఆర్ యూజింగ్ మేకప్. సో అలాంటి వాళ్ళకి స్కిన్ కేర్ రొటీన్ ఏ విధంగా ఉండాలి?
సో మేకప్ లో కూడా హైపాలజీ చూసుకొని బెటర్ బ్రాండ్స్ ఉన్నాయి కొన్ని, ఎంఏసి మ్యాక్ లాంటివి. సో అలాంటివి వాడటం వల్ల మనకి చాలా వరకు మేకప్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ రెడ్యూస్ చేయొచ్చు. అండ్ యూజువల్ గా మేకప్ తో మనకు అందరికి తెలిసిన కాన్సెప్ట్, మేకప్ తో పడుకోవటం అనేది పడుకోకూడదు, ఇట్ విల్ డ్యామేజ్ యువర్ స్కిన్. వన్స్ మేకప్ తో పని అయిపోయింది, షూట్ అయిపోయింది లేకపోతే పార్టీ అయిపోయింది, దాని తర్వాత మేకప్ రిమూవ్ చేసి అప్లై గుడ్ మాయిశ్చరైజర్ అండ్ దెన్ స్లీప్ కి వెళ్ళాలి. ఓకే, చాలా మంది స్కిన్ కేర్ ఫాలో అయ్యే వాళ్ళు చెప్తూ ఉంటారు వాటర్ ఈజ్ మస్ట్ అని. ఇందాక మీరు కూడా చెప్పారు వాటర్ బాగా తాగాలి అని. సో ఎంతవరకు పార్ట్ ఉంటుంది అంటే మంచిగా వాటర్ తాగడం వల్ల, హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల మన స్కిన్ ఎంతవరకు బాగుంటుంది, అండ్ ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి మన స్కిన్ బాగుండాలంటే? సో స్కిన్ అనేది ప్రాపర్ హైడ్రేషన్ అనేది స్కిన్ కి ఎసెన్షియల్. మన స్కిన్ గ్లో అవ్వాలన్నా ఆర్ పిగ్మెంటేషన్ టెండెన్సీస్ రాకుండా ఉండాలన్నా, డ్రైనెస్ ఉన్నా సరే పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అలర్జీస్ కూడా పెరుగుతాయి. సో ప్రాపర్ వాటర్ తాగటం వల్ల స్కిన్ హైడ్రేట్ గ్లోయే కాదు, మనం కొంతవరకు ఎలర్జీ టెండెన్సీస్ కూడా తగ్గించవచ్చు. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎన్ని లీటర్స్ అనేది యూజువల్ గా 3 to 4 liters విల్ బి ఎనఫ్. ఓకే, సో చాలా మంది స్కిన్ కేర్ లో డిఫరెంట్ టైప్స్ వాడుతూ ఉంటారు కదా. బేసిక్ గా సీజన్ ని బట్టి కూడా స్కిన్ టైప్ మారుతూ ఉంటుందా, అంటే ఈ రొటీన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందా? అవును. సో సీజన్ ప్రకారం స్కిన్ కేర్ కూడా కొంతవరకు చేంజ్ అవుతుంది. ఎవరిలో అంటే మాక్సిమం చేంజెస్ ఎవరిలో చూస్తామంటే ఎవరికైతే ఎలర్జిక్ టెండెన్సీస్ ఉంటాయో, ఎస్పెషల్ గా సైనస్ ఇష్యూస్, ఆస్మా ఆర్ స్కిన్ డ్రైనెస్ ఉంటుందో వాళ్ళలో అయితే చాలా చేంజెస్ చూస్తాం. వాళ్ళతో ఎంటైర్లీ డిఫరెంట్ లెవెల్ తీసుకెళ్ళాలి స్కిన్ రెజీమ్ అనేది కూడా. ఇంటెన్స్ మాయిశ్చరైజర్ కూడా పెట్టుకోవాలి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు. అండ్ సన్ స్క్రీన్ కూడా మాయిశ్చరైజర్ తో ఉన్న సన్ స్క్రీన్స్ వస్తున్నాయి వాళ్ళకి. సో ఇలాంటి సన్ స్క్రీన్స్ వాళ్ళ బెటర్. ఓకే, సో ఇందాక నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగా సన్ స్క్రీన్ మీద. సో సన్ స్క్రీన్ లో చాలా మంది సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేయారంటే, ఎస్పెషల్ మేకప్ వేసుకునే వాళ్ళు, అది ఏదో జిడ్డుగా ఉంటుంది, కొంచెం ప్యాచీగా ఉంటుంది, అందుకే వేసుకోవడం కంటే నార్మల్ గా ఉండడం బెటర్ అని అంటూ ఉంటారు. సో ఇలాంటివి జిడ్డుగా ఉన్నవి ఆర్ ప్యాచీగా ఉన్నవి ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు చాలా వెరైటీస్ ఆఫ్ సన్ స్క్రీన్స్ వచ్చినాయి, మెడికల్ గ్రేడ్ సన్ స్క్రీన్స్ కూడా. సో దే ఆర్ వెరీ నైస్. అండ్ రిపీట్ అప్లికేషన్ కూడా చాలా మందికి హెసిటేట్ చేయరు బికాస్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ ద సన్ స్క్రీన్. సో వాళ్ళు కనుక డర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేసి వాళ్ళ స్కిన్ సూటబుల్ సన్ స్క్రీన్ వాడితే కనుక రీఅప్లై కూడా ఈజీ చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా హెసిటేషన్ ఉండదు. ఓకే, సో ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కొరియన్ స్కిన్ కేర్ అండ్ గ్లాసెస్ స్కిన్ కేర్. సో ఏంటి కొరియన్ స్కిన్, నాకు కొరియన్ స్కిన్ లాగా నా స్కిన్ కూడా ఉండాలని చాలా మంది చాలా రెమెడీస్ ట్రై చేస్తున్నారు. లైక్ యూట్యూబ్ లో చూస్తున్నారు, గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు, చాలా మాస్క్ పెట్టుకుంటూ ఉన్నారు. ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ టు అచీవ్? సో కొరియన్ స్కిన్ కేర్ అనేది కూడా వీళ్ళందరూ కెమెరాతో కొంచెం ఎఫెక్ట్ కనపడుతుంది అండ్ జెనెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే కొరియన్స్ అనే వాళ్ళు 12 to 13 స్టెప్ రెజిమ్ ఫాలో అవుతారు రోజు స్కిన్ కేర్ కి. మనకి ఇక్కడ 2 to 3 క్రీమ్స్ ఇస్తేనే అప్లై చేసుకోరు. అండ్ ఎవరి ఇండివిజువల్ జెనెటిక్ కాంపోజిషన్, స్కిన్ టైప్ బట్టి మనం బెటర్ ఆఫ్ దెమ్సెల్ఫ్ చేయొచ్చు, స్కిన్ గ్లో అయ్యేటట్టు కూడా చేయొచ్చు. కానీ అందరికీ ఏంటంటే హయ్యర్ స్టాండర్డ్ సెటప్ చేయడం వల్ల వీళ్ళు యాంగ్జైటీ ఇష్యూస్ అవి వస్తాయి, కానీ యూజ్ లేదు. కానీ స్కిన్ ని చాలా వరకు అట్లీస్ట్ ఏంటంటే ఉన్న దానిలో ఇప్పుడు ఎవరైతే వస్తారో ఒక బేస్ లెవెల్లో ఉన్నారంటే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే తెప్పించవచ్చు. కానీ కొరియన్ స్కిన్ కేర్ అనేది మాత్రం ఇట్స్ మిత్ అనుకోండి ఆల్మోస్ట్. అంతే అంటారా? ఓకే, సో చాలా మందికి ఫేస్ మీద పింపుల్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కొంతమంది అంటూ ఉంటారు హార్మోనల్ చేంజెస్ ని బట్టి అని అంటూ ఉంటారు. కానీ హార్మోనల్ చేంజెస్ అంటే మంత్లీ వన్స్ వస్తుంది, బట్ పాపం వాళ్ళకి ఫేస్ నిండా మొటిమలతోటి ఉంటారు. సో అసలు ఎందుకు అలా వస్తుంది, మెయిన్ రీజన్ ఏంటి, ఎలా తగ్గించుకోవచ్చు వాటిని? ఓకే, అట్లీస్ట్ ఎస్పెషల్లీ ఏంటంటే జాలైన్ లో ఉన్న యాక్నీని మనం అడల్ట్ ఆన్సెట్ యాక్నీ అంటాం, ఎస్పెషల్లీ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 24. అది పీరియడ్స్ ముందు ఎక్కువ వచ్చేమో కానీ త్రూ అవుట్ మంత్ అనేది ఉంటాయి. ఎందుకంటే హార్మోన్స్ ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో త్రూ అవుట్ మంత్ త్రూ అవుట్ ఇయర్ ఉంటాయి. పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయి ఆర్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి ఎస్పెషల్లీ. ఇలాంటి వాళ్ళు అయితే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తేనే మందులు వాడినా అవి ట్రీట్మెంట్ అనేది మీకు 100% రిజల్ట్ ఇవ్వడానికి ఉంటుంది. వాళ్ళు ఉత్త ట్రీట్మెంట్ వాడుతూ లైఫ్ స్టైల్ చేంజ్ ఏం చేయకపోతే కనుక పీసీఓడి ఇష్యూ కూడా సస్టైన్ అట్లనే అవుతుంది, ప్రాబ్లం అట్లనే రిపీట్ అవుతుంది. ఓకే, సో వీళ్ళు సొల్యూషన్ ఏమంటారు వీటికి? వీళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ ఫస్ట్, దెన్ ట్రీట్మెంట్, ఎస్పెషల్లీ టాపికల్ ట్రీట్మెంట్ అయినా ఓరల్. వీటన్నిటికీ స్ట్రెస్ రీజన్ అంటారా? స్ట్రెస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అండ్ డైట్ కూడా.
ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారు, గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి, దాని వల్ల కూడా చాలా వరకు డిఫరెన్సెస్ వస్తాయి స్కిన్ మీద. ఓకే. సో మొత్తానికి హెల్దీ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ కావాలంటే ఎలాంటి రొటీన్ ఫాలో అవ్వాలి? రొటీన్ అంటే ఫస్ట్ మనకు స్లీప్ మంచిగా ఉండాలి, ప్రాపర్ హైడ్రేషన్ ఉండాలి, ఫుడ్లో లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ తీసుకోవాలి. ఇవి తీసుకుంటూ మన ఎక్స్టర్నల్గా రాయాల్సిన క్రీమ్స్ ఇవన్నీ వాడితే కనుక మీకు బెస్ట్ స్కిన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అంటే వేరే వాళ్ళతో కంపారిజన్ కాదు, మీలో మీకు బెస్ట్ స్కిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, ఇది వాటి మన ఇంటర్వ్యూ. మొత్తానికి మీకు కావాల్సిన స్కిన్ కేర్ గురించి మొత్తం ఈ ఇంటర్వ్యూలో మీకు తెలుస్తుంది. సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.